హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు నేను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి టెంపుల్కి అయితే వెళ్తున్నా. స్టే ట్యూన్. మనకు కనిపిస్తున్నటువంటిదే శ్రీ మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ భారీ ఆంజనేయ విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఇది శనగపురంలో ఉంది. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్ దూరం కనుక పోయినట్లయితే మహబూబాబాద్ సిటీని మనం చూడొచ్చు. ఇది మహబూబాబాద్లో ఉన్నటువంటి ఫేమస్ ప్లేస్ నెహ్రూ చౌరస్తా. దీని పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇక్కడే చేసిన. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి దాదాపు 1.5-2 కిలోమీటర్లు కనుక పోయినట్లయితే కురవి బస్టాండ్ వస్తుంది. ఇక్కడ నుండి ప్రతి 5 నిమిషాలకు ఒక ఆటో ఉంటుంది. చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా ఉంటుంది. మహబూబాబాద్ నుంచి కురవికి వెళ్ళడానికి దాదాపు 20 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. డోర్నకల్, మరిపెడ బంగ్లా, ఖమ్మం మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఈ రూటు గుండానే వెళ్ళాలి. మహబూబాబాద్ నుంచి కురవికి వెళ్ళేటువంటి మార్గంలో సలార్తాండా, రజాల్పేట్, బేతోలు, మల్యాల, లింగ్యాతండ ఇలా చాలా విలేజెస్ మనకు టచ్ అవుతాయి. ఆ తర్వాతకి కురవి గ్రామం వచ్చేస్తుంది. ఈ కురవి టెంపుల్ మహబూబాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కురవి ఎంట్రన్స్లో గుడికి సంబంధించినటువంటి కమ్మాన్ని అయితే చూడవచ్చు. 10 చేతులు 3 కన్నులు కలిగినటువంటి రౌద్ర రూపంగా ఉండేటువంటి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. స్టే ట్యూన్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గుడికైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఈ ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, అదే బస్ స్టాండ్. దూరం నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా గుడి పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి గుడికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ గుడికి 3 ద్వారాలు అయితే కనిపిస్తవి. మనకు కనిపిస్తున్నటువంటివి ఒకటి పడమర గోపురం అయితే మరొకటి ఉత్తర గోపురం. ఈ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా పూజకు సంబంధించినటువంటి షాప్స్ అయితే కనిపిస్తవి. పూజా సామాగ్రి కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, తర్వాతకి పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా షాప్స్ కనిపిస్తవి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే తూర్పు రాజగోపురం. చాలామంది భక్తులు ఇక్కడ నుంచే లోపలికైతే వెళ్తారు గుడి లోపలికి. ఈ గుడి దగ్గర కొత్త వాహనాలకు వాహన పూజ కూడా చేస్తారు. 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి పూజనైతే ఇక్కడ చేస్తారు. గుడి లోపలికైతే వెళ్దాం పదండి. ఈ గుడి విస్తీర్ణం పరంగా చూడడానికి మరీ పెద్దగా ఉండదు, కానీ చాలా ఫేమస్ ఇది. మనకు కనిపిస్తున్నటువంటిదే గుడి. ఇదే ప్రధానాలయం. గర్భాలయ గుడి కూడా ఇక్కడే ఉంటుంది. దీనికి 4 వైపుల ఖాళీ స్థలం ఉండడం వల్ల భక్తులు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడికి సాధారణ భక్తులతో పాటు లంబాడీలు, తర్వాతకి కోయలు, ఇతర ట్రైబల్స్ వాళ్ళైతే ఈ గుడికి చాలా ఎక్కువగా వస్తుంటారు. వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా, గుడికి 4 వైపులా ఈ ఐరన్ షీట్ చేసారు. సో దీంతో భక్తులకు ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు లేకుంటుండే, ఇవి రీసెంట్గా వేసారు అనుకుంటా. ఎవరి వీరభద్ర స్వామి? శివుని యొక్క పెద్ద కుమారుడే ఈ వీరభద్ర స్వామి. ఇతని యొక్క సోదరులు కాలభైరవ, కార్తికేయన్, అయ్యప్ప స్వామి. వీరి యొక్క బ్రదర్స్. ఈ గుడి లోపల అందించేటువంటి సేవలైన అభిషేకం, అర్చన, సత్యనారాయణ స్వామి వ్రతం మొదలగున్నటువంటి సేవలకు ధరల పట్టికను చూడొచ్చు. అవసరం అనుకున్నటువంటి భక్తులు ఈ వీడియోను ఆపి చెక్ చేసుకోండి. మనకు కనిపిస్తున్నటువంటిదే ఈ గుడికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దైవమైన వీరభద్రస్వామి పడమర దిక్కున చూస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 2024వ సంవత్సరం కూడా మార్చిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ గుడి లోపల మాత్రమే కనిపించేటువంటి మరొక దృగ్విషయం అంగప్రదక్షిణ లేదా పొర్లు దండాలు. ఆడ మగ అనే సంబంధం లేకుండా నీటితో తడిచిన బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, అలా పొర్లుకుంటూ. ఇలా చేయడం ద్వారా వారి కోరికలు తీరుతాయని, ఒంటి మీద ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇలాంటి అంగ ప్రదక్షిణనే తిరుపతిలో కూడా కనిపిస్తుంది. ఈ వీడియో టైం ల్యాబ్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈ గుడి లోపల ఉండేటువంటి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందనేది. ప్రతి మండే రోజు మాత్రం ఈ టెంపుల్ భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. వేములవాడలో కోడె మొక్కులకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సమర్పించుకుంటారు కదా, అదేవిధంగా ఈ టెంపుల్లో కూడా కోడె మొక్కుల్ని సమర్పించుకోవచ్చు. దీనికి టికెట్ వచ్చేసి దాదాపు 216 అయితే ఉంటుంది. చలో గుడి లోపలికైతే వెళ్ళి వీరభద్ర స్వామి వారిని మనం దర్శనం అయితే చేసేసుకుందాం. ఇదే గర్భాలయ గుడి. చాలా సింపుల్గా ఉంది కదా చూడడానికి. గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ కూడా ఈ విధంగానే కనిపిస్తాడు. అక్కడ వీడియో తీసుకోవడం పర్మిషన్ ఉండదు కాబట్టి మీకు ఈ విధంగా ఫోటో చూపిస్తున్నా.
ఇక్కడ గర్భగుడిలో మూల విరాట్టు వీరభద్రస్వామి త్రినేత్రుడై 10 చేతులతో రౌద్రంగా ఉంటాడు. స్వామివారి నోటికి ఇరువైపులా 2 కోరలు, పాదాల చెంత నందీశ్వరుడు విగ్రహం, ఎడమవైపున భద్రకాళి అమ్మవారి విగ్రహం ఉంటుంది. భక్తులు స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి పంచెలు, చీరలు, జాకెట్లు, టవల్స్ వీటన్నిటిని కూడా అమ్ముతారు. కావలసినటువంటి భక్తులు ఇక్కడ కొనుక్కోవచ్చు. వీరభద్రస్వామి టెంపుల్కి దక్షిణాన భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. వీరభద్రస్వామి టెంపుల్ కంప్లీట్గా వెజిటేరియన్ అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ మాత్రం కంప్లీట్గా నాన్ వెజిటేరియన్. మొదటిగా భక్తులు డప్పు సప్పులతో బోనాన్ని సమర్పిస్తారు. గుడి లోపలికైతే వెళ్దాం పదండి. ఇదే గర్భాలయ గుడి. ఇక్కడ మనకు ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది అమ్మవారికి సంబంధించినటువంటిది. బోనాన్ని సమర్పించిన తర్వాత నైవేద్యాన్ని ఇక్కడ కనిపించే విధంగా చెట్టు కింద పెడతారు. ఆ తర్వాత తమ వెంట తీసుకొచ్చినటువంటి కోడి లేదా మేకకు కళ్ళుతో సాకబోస్తారు. కొద్దిమంది అయితే మందుతో కూడా సాకబోస్తారు, ఇంకొద్దిమంది నీళ్ళతో కూడా సాకబోస్తారు. ఎవరి స్థాయిలను బట్టి వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి ఆ జంతువును అమ్మవారికి బలిస్తారు. కొద్దిమంది భక్తులకు అమ్మవారి సన్నిధిలో పూనకం కూడా వస్తుంది, చూడొచ్చు మనం. ఇక్కడ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేస్తారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి హాజరవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గిరిజనులు కూడా ఈ టెంపుల్కి చాలా ఎక్కువ మంది వస్తారు. మేడారం తర్వాతకి అంత ఎక్కువగా వచ్చేటువంటి గిరిజన భక్తులు ఇక్కడే ఉంటారు. 900 సంవత్సరంలో వేంగి చాళుక్య రాజవంశానికి సంబంధించినటువంటి భూమరాజు అనేటువంటి ఒక చక్రవర్తి మనకు కనిపిస్తున్నటువంటి ఈ గుడి నిర్మించాడు. ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజు అనేటువంటి బేతరాజు 1 ఈ గుడిని పునరుద్ధరణ చేసి మనకు చూస్తున్నటువంటి ఈ షేపుకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో చాలా డెవలప్మెంట్ అయితే ఈ గుడి లోపల జరిగినాయి. ఈ టెంపుల్ మార్నింగ్ 5 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కూడా ఉంటుంది. మధ్యాహ్నం పూట బంద్ ఉంటుంది. దీన్ని మీరు గమనించాలి. భక్తుల సౌకర్యార్థం గుడి పక్కనే అకామిడేషన్ రూమ్స్ కూడా ఉంటవి. మొత్తం రూమ్స్ దాదాపు 50కి పైనే ఉంటవి. దీని రూమ్ రెంట్ కూడా మరీ ఎక్కువ ఉండదు, తక్కువనే ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కాకపోతే దాదాపు ఒక రూమ్కి వచ్చేసి 500 వరకు ఉండొచ్చు. మీరు ఏ టైంకి అయితే చెక్ ఇన్ అవుతారో నెక్స్ట్ డే ఆ టైం వరకు కూడా మీరు ఆ రూమ్లో ఉండొచ్చు. రూమ్స్లో మరీ హైఫై ఫెసిలిటీస్ అయితే ఉండవు. ఓ సింగిల్ రూము, లైటు, ఫ్యాను, ఒక ట్యాపు, అటాచ్డ్ బాత్రూమ్, ఇవి మాత్రమే ఉంటాయి ఫెసిలిటీస్. కిందనే పడుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర డబ్బులుంటే చాలు, వంట వండుకోవడానికి కావాల్సినటువంటి అన్ని టెంట్ హౌస్ సామాన్లు ఇక్కడే దొరుకుతాయి. ఈ ఊరి ప్రారంభంలో మెయిన్ రోడ్ పక్కనే గంగమ్మ తల్లి దేవాలయం కూడా కనిపిస్తుంది. ఇది చెరువు కట్ట మీద ఉంటుంది. బతుకమ్మ పండుగను గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.